హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆత్మీయుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. తమ మంచి మాట తీరుతో ఇంటా బయట అందరినీ ఆకట్టుకుంటారు. చేపట్టిన పనులలో నూతన ఉత్సాహం అనేది ఉంటుంది. అలాగే ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట శ్రమకు తగిన గుర్తింపు అనేది పొందుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు మంచి శుభవార్తలు అనేవి అందుతాయి. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ యోగం అయితే కనబడుతుంది. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. అలాగే వృషభ రాశి వారికి రోజు నూతన వస్తు వాహన యోగాలు అనేవి ఉన్నవి. ఇక విదేశీయాన యోగం కూడా ఉంది. వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారు తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక వృషభ రాశి వారు ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వృషభ రాశి వారికి అనుకున్న చోటికి బదిలీలు అనేవి కలుగుతాయి. ఇక రాజకీయ నాయకులకు అనుకూలత కనబడుతుంది. సినీ రంగం వారికి నూతన ప్రాజెక్టులు చేపట్టే అవకాశం కనిపిస్తుంది. అలాగే భూ క్రయ విక్రయాల్లోని రియాల్టర్స్కి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. ఇక వ్యవసాయదారులకు కూడా పంట లాభం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో కీలక విషయాలపై చర్చిస్తారు. భూములను ఇళ్లను కొనుగోలు చేస్తారు. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఊహించని లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులలో తమ సత్తా నిరూపించుకోవడానికి తగిన రోజుగా చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు పారిశ్రామికవేత్తలకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. క్రీడాకారులు తమ లక్ష్యాలను సాధిస్తారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందడం తథ్యమవుతుంది. ముఖ్యంగా మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహం అనేది దక్కుతుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.